ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి గడిచిన వీడియోలో క్రొత్త నిబంధన ఎలా సమకూర్చబడి ఒక పుస్తకంగా మార్చబడిందని మనము చూసుకున్నాం. ఈ వీడియోలో కేనన్ అనేటువంటి ఒక విషయం గురించి మనము తెలుసుకుందాం. కేనన్ అనగా మెజరింగ్ రాడ్. యెహెజ్కేలు 40వ అధ్యాయము 3వ వాక్యములో ఆ యొక్క పదము రాయబడి ఉన్నది. కొలకర్ర అని అంటారు. ఒక కొలమానము, ఒక ప్రమాణము, ఇవన్నీ ఉంటే ఈ యొక్క పుస్తకాలను బైబిల్ గ్రంథములో చేర్చవచ్చు అనేటువంటి ఒక ప్రమాణమును చేయటాన్నే కేనన్ అని అంటారు. ఎందుకు ఈ యొక్క కేనన్ అవసరమైనది? ఎందుకు ఒక కొలత పరిమాణాలు అవసరమైనది అంటే, ఆ కాలంలో అనేకమైనటువంటి పుస్తకాలు దేవుని గ్రంథాలని చలామణిలో ఉన్నాయి. ఉదాహరణకు ఆ కాలములో 40 సువార్తలు ఉన్నాయి. ఆ 40 సువార్తలో ఏది క్రొత్త నిబంధనలో ఉంచాలో సతమతమైనప్పుడు ఇలాంటి ఒక కొల పరిమాణాలు పెట్టి ఏ పుస్తకమైతే కొల పరిమాణాల్లోకి వస్తాయో వాటినన్నిటినీ సమకూర్చి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలుగా ఒక గ్రంథముగా వారు చేసి ఉన్నారు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వేరు ప్రమాణాలు ఉన్నాయి. ఆ వెవ్వేరు ప్రమాణాల గురించి మనము తెలుసుకుందాం. పాత నిబంధనలో ఉపయోగించినటువంటి కొలమానం ఏమనగా, మొదటిది అథారిటీ, అధికారము. అనగా ఏ పుస్తకాలలో అయితే దేవుని అధికారము కనబడుతుందో, లేదా దేవుని యొక్క నామం ఉంటుందో, లేదా దేవుడు ఆజ్ఞాపించి ఉంటుందో అవన్నిటిని వారు చేర్చారు. మరి సైన్యములకు అధిపత్యకు యెహోవా అనేటువంటి మాట రావాలి, లేదా నేను చెప్పినది మీరు రాయండి అని దేవుడు చెప్పాలి, లేదా దేవుని యొక్క నామమైన ఉండాలి. అటువంటి పుస్తకాలన్నింటినీ వీరు ఈ యొక్క గ్రంథములో చేర్చారు. రెండవ కొల పరిమాణం ఏమనగా అథెంటిసిటీ, ప్రామాణికత లేదా విశ్వసనీయత. అనగా ఆయా గ్రంథములు ఆ రచయితల చేతనే రచించబడినదా? ఉదాహరణకు మోషే యొక్క జీవితము, ఆయన ఎలా జీవించాడు, ఆయన రచించాడా లేదా అనేటువంటి ప్రమాణాలను వారు తీసుకున్నారు. అదే రీతిగా ఆ పుస్తకాలు రాసినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు, వారు ఎలా సేవ చేశారు, వారు రాయటానికి అర్హులేనా అని చెప్పి ఆ యొక్క విషయాలన్నింటినీ గ్రహించి అలాంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జతపరచారు. మూడవ కొల పరిమాణం ఏమనగా ప్రాఫెటిక్ ఆథర్షిప్, ప్రవక్త రాసినటువంటి రచనలు. అనగా దేవుని యొక్క ప్రవక్తలు ఇశ్రాయేలులో యూదయాలో ప్రవచించి ఉండాలి, వారు ప్రవచనాలు నెరవేర్చబడి ఉండాలి. వారు రాసినటువంటి పుస్తకాలన్నింటినీ వీరు జత చేయటం జరిగింది. ఇలా కొల పరిమాణాలతో పాత నిబంధనను వారు జతపరచారు. మరి క్రొత్త నిబంధనను మనం గమనించి చూసినట్లయితే ఇందులో వాడినటువంటి కొల పరిమాణాలు ఏమనగా, మొదటిది అపోస్టలిక్ అథారిటీ, అపోస్తలుల అధికారము. ఎందుకంటే దేవుడు సేవను అపోస్తలులకు అప్పగించి వారిని పంపించినటువంటి విధానమును బట్టి వారు రాసినటువంటి పుస్తకాలు, లేదా అపోస్తలులతో పనిచేసిన లేదా సేవ చేసినటువంటి సహచరులుగా ఉన్నటువంటి వారైనా రాసి ఉండాలి. ఆ పుస్తకాలనే వీరు క్రొత్త నిబంధనలో జతపరిచారు. మరి క్రొత్త నిబంధనకు రెండవ కొల పరిమాణం ఏమనగా కమ్యూనిటీ యాక్సెప్టెన్స్, అనగా సంఘము లేదా సమాజ అంగీకరణ. ఈ యొక్క పుస్తకాలన్నీ రాసేకి ముందే క్రైస్తవము అభివృద్ధి చెంది ఉన్నది, అనేక సంఘాలు కూడా స్థాపించబడి ఉన్నది. ఇలాంటి సంఘాల చేత ఏ ఏ పత్రికలు, ఏ ఏ సువార్తలు, ఏ విషయాలు అయితే అంగీకరించబడి ఉన్నవో వాటినే వారు క్రొత్త నిబంధనలో చేర్చారు. మూడవ కొల పరిమాణము లిటర్జీ, అనగా ఆరాధన క్రమములు. ఏ ఏ పుస్తకాలలో అయితే ఆరాధన క్రమములు, ఎలా దేవుణ్ణి ఆరాధించాలని, అందులో దేవుని యొక్క ఆరాధన గూర్చినటువంటి విషయాలు, ఆత్మీయత గురించి ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఏ పుస్తకాల్లో అయితే ఉన్నాయో ఆ పుస్తకాలన్నిటినీ క్రొత్త నిబంధనలో చేర్చి ఉంటున్నారు. నాలుగవ కొల పరిమాణము కన్సిస్టెన్సీ,
స్థిరత్వము కలిగినటువంటి పుస్తకాలు. ఆ కాలంలో 400 సంవత్సరాల వరకు కూడా ఈ క్రొత్త నిబంధన చేర్చబడలేదు. మరి ఈ కాలం అంతటిలో ఏ పుస్తకమైతే స్థిరముగా అన్ని సంఘాల్లో వాడబడుతూ ఉన్నాయో, ఎందుకంటే అనేకమైనటువంటి పుస్తకాలు, అనేకమైనటువంటి రచనలు వచ్చి ఉంటాయి, రాసి ఉంటారు, కానీ అది ఆమోదం పొందకుండా ఉంటుంది. కానీ ఏదైతే ఆమోదం పొంది అనేక సంవత్సరాలుగా వాడుతూ స్థిరముగా ఉన్నదో వాటినే వీరు క్రొత్త నిబంధనలో జతపరుచుకున్నారు. ఈ క్రొత్త నిబంధన, పాత నిబంధన రెండిటికి ఉన్నటువంటి ఒక కొల పరిమాణం ఏమనగా డైనమిక్, క్రియాశీలకమైనది. అనగా దేవుని యొక్క శక్తిని, జీవితాలను మార్చగలిగినటువంటి శక్తిని కలిగినటువంటి ఏ పుస్తకమైనా కూడా ఈ బైబిల్ గ్రంథములో చేర్చటము జరిగింది. ప్రియులారా, ఇలాగ అనేకమైనటువంటి శోధనలు చేసి, ఇలాగ అనేకమైనటువంటి కొల పరిమాణాల చేతనే ఈ యొక్క బైబిల్ గ్రంథము 66 పుస్తకములుగా క్రొత్త నిబంధన, పాత నిబంధనగా మన చేతిలో లభ్యమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క గ్రంథమును మనం ప్రేమిద్దాం. మరి రానున్నటువంటి వీడియోలో ఇలా కూర్చబడినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథము మన భాషల్లోకి తర్జమాలు చేయబడి మన వరకు చేరిందని మనము తెలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.